నమస్తే. తమ పార్టీ జై భారత్ నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసిన జేడి లక్ష్మీనారాయణ తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాము చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్ గా ఏర్పడి అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని విమర్శించారు. మార్చి 1న తిరుపతిలో జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 10 ఏళ్లు ఏపీకి ప్రత్యేక హోదా అని తిరుపతి సభలో ప్రధాని మోదీ మాట ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. అదే వేదికపై ఇప్పుడు హోదాపై డిక్లరేషన్ ప్రకటిస్తామని షర్మిల తెలిపారు. వీరంకినాయుడు పాలెంలో అక్రమ మైనింగ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎం ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. 2 ఎకరాలకే అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 2 వారాల్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు న్యాయవాదిని కోరింది. ఆయన కాలం సరిపోదని అనేసరికి ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని కౌంటర్ వేసింది కోర్టు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయ నాయకుడికి ఆత్మగౌరవం ముఖ్యమని అనివార్య కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించనున్నట్లు తెలిపారు. యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించడంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమనుల్లాతో కూడిన ధర్మాసనం మండిపడింది. రామ్దేవ్ బాబాకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు నోటీసులిచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించారు. లోక్పాల్ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ అజయ్ మాణిక్రావు నియమితులయ్యారు. మరో 6గురిని లోక్పాల్ సభ్యులుగా నియమించారు. లోక్పాల్ జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రితురాజ్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని, చంద్రబాబుకు విశ్వసనీయత లేదని సీఎం జగన్ ఆరోపించారు. 2014లో చంద్రబాబు అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలిచ్చారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు ఇంకా గుర్తున్నాయి. మేము 99% హామీలన్నింటినీ నెరవేర్చాం. దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైసీపీ అన్నారు జగన్. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. వైసీపీ ప్రభుత్వంలో పార్టీ ఫిరాయింపులకు స్థానం లేదని, నిబంధనలు అతిక్రమించి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వేటు తప్పదన్నారు. పార్టీలు మారిన వారికి నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని కోరినా వారు హాజరు కాలేదన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రాంతీయ రింగ్ రోడ్ కు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లో హెచ్ఎండిఏ, పురపాలక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ వచ్చే నెల 13కు వాయిదా పడింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. సర్వోన్నత న్యాయస్థానం విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది. For more interesting updates, do like, share and subscribe to Volga News.